హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ రియల్ లైఫ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తు మంచిగా ఉన్నాము. వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. అప్పుడు కాకరకాయ పచ్చడి తీసినామంటే మళ్ళీ ఇవాళ స్పెషల్ ఏంటంటే వెజ్ బిర్యానీ. నిన్న నైట్ వెజిటేబుల్స్ ఇచ్చిండు స్వామి, ఇప్పుడు చేస్తాము. మీరు కూడా చూడండి, ఓకేనా? నిన్న నైట్ తీసుకొచ్చిండు వెజిటేబుల్స్ అన్నీ. నిన్న సిటీకి పోయిండే, సిటీకి వెళ్ళి తీసుకొని వచ్చిండు. నిన్న నైటే కట్ చేస్తా అంటే ఏమొద్దు, రేపు పొద్దుగల వీడియో తీసుకుంటే చేద్దాము అని చెప్పిండు. సరే నీకు ఒప్పుకున్నా. ఇవి బఠానీలు నైట్ తేగానే నానబెట్టిన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. కూరగాయలు అయితే అన్ని తెచ్చి ముందు పెట్టుకున్నా, కానీ చాకు తెచ్చుకోవడమే మర్చిపోయినా. అబ్బగడ చాకులు తేవా? రేపు నేను తెచ్చుకొని తెచ్చుకోకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మా స్వామి ఇంతేనా అబ్బాయి, ఏ పని చెప్పినా గిట్లనే బతిమలాడించుకుంటాడు. ఆయనకు అవసరం ఉంటే మాత్రం మంచి బతిమలాడతాడు. అంత సీట్ లేదు. మన పని చెప్తే గత సత్తాయిస్తాడు. దా తెప్పు. ఏదా దా నేను కూర్చున్నా, నేను లేవలేదా? ఒక కుక్కర్కాయ ఇరిచిన ఆయన అడిగేసి లేసలేనే లేసలేదు చూడదు. ఆయన చెప్పే బదులు మనం తీసుకుంటే బెటర్. తెలిసినాక మరి ఎందుకు చెప్పాలి నాకు? ఏదో తెస్తావు కదా అని చెప్పి చెప్తే ఏం కూడా లేదు. మా ఇంట్లో ఏదైనా వంట చేస్తే ఆలుగడ్డ కూర వండితే ఆలుగడ్డ పొట్టు ఉంటే కూడా తినడు. క్యారెట్ కడిగి ఇచ్చినా కూడా దీనికి పొట్టు ఉంది, దీనికి పొట్టు గీకి అని అంటాడు. ఏ దానికైనా వంక పెడతాడు. ఈయన గిట్టనే చేస్తాడు మమ్మల్ని. సరిపోతుంది ఆలుగడ్డ? మరి నువ్వు తెచ్చిందిగా ఈ ఆలుగడ్డ. కాదు, ఒక్కటి సరిపోతుంది అంటున్నా. నువ్వే తెచ్చినావుగా. ఒక్కటి సరిపోతుంది నాకు. నేను సాల్తే మనం ముగ్గురమేగా. ఉడకబెట్టవా దాన్ని? తాలింపులోనే ఉడకబెడతా. మరి అంతసేపు ఇవి మాడిపోతే ఏం చేస్తావు? ఎందుకు మాడిపోతే చూద్దాం. ఇది కనుక ఉప్పు ఎక్కువ అయ్యి, కారం ఎక్కువ అయ్యి, అల్లం వెల్లిగడ్డ ఎక్కువ అయ్యి మొత్తం మున్నట్లకే వేసినావు అనుకో, మళ్ళీ కూడా తినా. ఇక నేనైతే ఇక తిన, నేను తింటానే ఉన్నాను. ఎప్పుడైనా చేసినావు ఇది? 2-3 సార్లు చేసిన. తింటావు కానీ అన్నీ మర్చిపోతాం. అంటే తినడం వరకే మన బాధ్యత, తిన్న తర్వాత మనకి ఎందుకు చెప్పవని ఇట్లా చేసినాం అట్లా చేసినాం. అది రౌండ్ కట్ చేసేది ఉండే. రౌండ్ కట్ చేస్తే మంచిగా ఉంది కదా. మరి అవును, మర్చిపోయినా. చాలా రోజులు అవుతుంది. మొగలు బండి నేర్చుకొని చాలా రోజుల తర్వాత బండి నడిపించి తీసుకుపోయి ఎత్తేసి కూడా మర్చిపోయినంటే మంచిగా ఉంటుందా? మా పాప పుట్టినప్పటి నుంచి అసలు నేను ఇవన్నీ ఏట్లేదు. మీకు అందులో ఊరికి వచ్చినాము, ఇవన్నీ మర్చిపోయినాం. ఊర్లలో అయితే పొద్దుగా లేవాలి, అన్నం వండుకోవాలి, తినాలి, పనికి పోవాలి, అంతే. అయినా ఒక మాట చెప్పు, నీకు సిటీలో మంచిగా ఉందా ఊర్లో మంచిగా ఉందా? మనస్ఫూర్తిగా చెప్పు, ఏదో వీడియో కోసం అని చెప్పకు, నిజంగా చెప్పు. ఈడనే మంచిగా ఉంది, ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి. సిటీలో అయితే బండ్ల సౌండ్, దుమ్ము, ధూళి అంత ఉంటుంది. వీడు వస్తలేదు దుమ్ము? ఇది దుమ్మే రాదు మాకైతే. ఏమో నాకు డౌటే. మంచిగానే ఉంది ఊర్లో మాకైతే. సిటీలో ఇంకా అందులో మళ్ళీ కరోనా తగ్గిపోయింది అన్నారు, మళ్ళీ కరోనా పెరుగుతుందంట.
మేమైతే మంచి పని చేసినాం. మా పాప పుట్టింది మమ్మల్ని ఊరికి తీసుకొని వచ్చింది. లేకపోతే మేము సిటీలోనే ఉండేటోళ్ళం. కరోనా రాకపోతే సిటీలోనే ఉండేటోళ్ళం, సిటీలోనే డ్యూటీ చేసేటోళ్ళు. ఇట్లా ఈ మీ ఛానల్లో భాస్కర్ నర్సి కూడా రాకపోతుండే. మా శేఖర్కి కూడా భారత్ బయోటెక్లో డ్యూటీ జాబ్ వచ్చింది, ఆయన అట్టే పోతుండు. అందుకే మీ ఛానల్లో కూడా వీడియోస్ తీయట్లేము. ఖచ్చితంగా తీద్దాం. ఈ సండే కంపల్సరీ షూట్ ఉంటుంది కన్ఫామ్గా. ఇక నెక్స్ట్ సండే నుంచి కన్ఫామ్గా కంటిన్యూ చేద్దాం. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. అవన్నీ రెండు కోకపోయినావు, మళ్ళీ గవీట్ గట్ల కూస్తున్నావు, రౌండ్ కోయిపోయినావు. ఈ ఆలుగడ్డ రౌండ్ కూసుకుంటారా? రౌండ్ కోయరా? గంత పెద్ద కూస్తున్నావు, మరి చిన్న కోయి. ఇంకొక ఇట్లనే సతాయిస్తాడు, ఏం చేసినా అంతే. ఇది ఇట్లా అది అట్లా పోయి, ఇది ఇట్లా చేయి. మా ఇంట్లోకే ఇసుకొస్తుంది. బీన్స్ ఎక్కువ ఉండాలి, తింటుంటే మంచిగా కలుగుతాయి. పాకిలోనే తెచ్చినా మరి మొత్తం వేసేసి ఆయన వేసేస్తారు. अब बाग बीनेसी तोड़ मधी हीराल అంత అయినాక చెప్పు, తిననీకి వస్తా. పని చేసుడు మన వల్ల కాదు, నాకు చెప్పొద్దు కూడా. అప్పుడు ఎవరైనా వచ్చి పిలుస్తారు కదా. ఒక్కటి పాపం అనుకుంది, మంచిగా ఆరాంసం అనుకుంది. ఏం సౌండ్ అది? గేట్ అయితే పెట్టినా. అరే పాప బట్టలు ఎట్లా సౌండ్ వస్తాయా? గ్రీన్ మ్యాట్. అరే గాలి కొట్టుకుంటుంది. తాడి చేసిన క్లిప్పులు అవి. ప్లేట్ బాగుందిగా, కోడిగుడ్డులాగా. కోడిగుడ్డు ప్లేటా? బీనీస్ అయితే కట్ చేసిన, ఆలుగడ్డ కట్ చేసిన, క్యారెట్ కట్ చేసిన. ఇది రాత్రి కూడా ఉండకుండా మరి మళ్ళీ డబల్ వండేటట్టు చేయకి. రాత్రి అవుతుందా? సరిపోతుంది. కొత్తిమీర తీసుకున్నా, అన్నీ తీసుకున్నామని బాగా అలా పచ్చిమిరపకాయలు ఉంటాయి అనుకో ఫ్రిడ్జ్లో. నాకు పని చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆయన మారవేను. మరి నీకు అప్పటి కోరిక చెప్తారు. నేను ఈయన తెలుసు కదా. ఇన్నో కానీ ఎదురు అనుకోపో. మూడు ఉన్నాయి పచ్చిమిరపకాయలు, ఇలా ఏది తీసుకురావాలి? తీసుకో. చాలుతాయిగా ఈ పచ్చిమిరపకాయలు. గవేం సరిపోతాయి, ఇంకో రెండు అయ్యి మంచిగా కారం ఉండాలి. మనకు చెలవి తెచ్చిన కొత్తిమీర మంచిగా ఉండదు కదా. ఈ చిన్నగా ఉందంతా ఈ కొత్తిమీర అంతా తొందరగా ఖరాబ్ అవుతుంది. మనం అప్పుడు సిటీకి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది కూడా గట్టని ఖరాబ్ అయింది. కొత్తిమీర ఎక్కువ రోజులు ఉండాలంటే ఏం చేయాలి? నేనైతే డబ్బాలు ఇడిచిపెట్టి ఇంకొంచెం అయ్యి సరిపోదు. అది ఇస్తా. డబ్బాలు వేసి పెట్టుకుంటుంటుందా మంచిగా? మరి ఆ పని చేయొచ్చుగా, ఇట్లా కవర్లలో కట్టేవాళ్ళు. నేను అట్లా చేస్తాను. మరి ఎందుకు ఖరాబ్ అవుతుంది? బయట కొత్తిమీర డూప్లికేట్ కొత్తిమీర తొందరగా కొత్తిమీర డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుందా? అది మొత్తం వేసేసాయి. వేస్తా. కొత్తిమీరని చాకు పెట్టి కట్ చేయొద్దు ఎప్పుడైనా. ఎందుకు? దాని టేస్ట్ పోతుంది. టేస్ట్ ఎడిపోతుంది, దాని టేస్ట్ దానికే ఉంటుంది. చాకు పెడితే దాని రుచి పోతుందట. ఎవరు చెప్పి నీకు? శ్రీలతక్క. శ్రీలతక్కనా? ఆమె కొంటలు వచ్చా అని చెప్పి ఆమె చెప్తే నువ్వు వింటావు. ఆ పెద్దమ్మ చెప్పిన నేనంట.
ఒకరోజు నేను చికెన్ వండుతుంటే కొత్తిమీర కట్ చేసి అవును, చికెన్ మళ్ళీ ఎప్పుడు వండుకున్నాం, మస్తు రోజులు అవుతుంది. చికెన్ ముక్క అప్పుడు వండుకున్న టేస్ట్ మస్తు ఉంటుండే. వండుకున్నాం. మళ్ళీ ఒకటి తీయాలి, చికెన్ ముక్క లాంటి టైప్లా వేరే ఒకటి ఏదైనా తీయాలి. మటన్ ముక్క తీద్దాం. మటన్ ముక్కనా? అప్పుడు అనుకుంటారు వీళ్ళంతా, వీళ్ళకి చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తినుడు తప్ప వీళ్ళకి వీడియోలలో ఇంకే పని ఉండనట్టు అనుకుంటారు ఇక. మరి వాళ్ళు ఏ సజెషన్ కూడా ఇస్తలేరుగా మనకి. చెప్తారు కొంతమంది కమెంట్లో చెప్తారు, ఇట్లా తీరనా అట్లా తీరనా. చూసిన 2 వారాలు గ్యాప్ వచ్చినందుకే అన్న ఏమైందన్నా అమ్మైందన్నా అని ఫోన్ చేస్తారు. మా పాపకి కూడా బాగుంటలేదు, ఆమెకి మోషన్స్ అయినాయి, హాస్పిటల్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. ఇది మా ఊర్లో కరేపాకు, నేను తెచ్చుకొని దగ్గర ఒక 2-3 వారాలు అవుతుంది. మరి ఊకాలు ఇంటికి పోతే నన్ను తిరుగుతారు. అయితే ఒకటేసారి కొమ్మిర్చుకొని వచ్చినావు? ఒకటేసారి కొమ్మిర్చుకొని వచ్చి ఇట్లా డబ్బాలో పెట్టుకున్నాను. కరవ కదా అట్లయితే? ఇప్పుడు కొంచెం కర్రగా అవుతుంది, మళ్ళీ తెచ్చుకోవాలి కదా సాయంత్రం. సాల్తీ దాన్ని కట్ చేయవు, డైరెక్ట్ కట్నే పెడతావా? అట్లనే ఇస్తా. కొత్తిమీర కట్ చేసినట్టు దాన్ని కూడా తుంచేస్తే ఏమవుతుంది? ఇవి ఆకులేగా. ఆకులే అయితే కొంచెం కట్ చేయాలి, ఇంకా టేస్ట్ వస్తుంది. నెయ్యి వేయాలా? వద్దు పోస్తా. వద్దు, నాకు నెయ్యి నేను తినని తెలుసు కదా, నీకు కావాలని ఎందుకు చేస్తావు అట్లా? కొంచెం వేద్దామని. వద్దు. సరిపోతుంది ఆయిల్? చాలుతుంది. ఏందవి? ఇవి ఆవాలు, ఆవాలా, లవంగాలు. లవంగాలు మరి ఇవి లవంగాలు అంటారా? ఇట్లా లవంగాలే అంటారు. సరే, ఇవేంటి? ఈ లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క. దాల్చిన చెక్కనా? అవును, దాల్చిన చెక్క ఒకటి. దూరం ఉండు. ఇది పండిన పున్నోళ్ళు సాయంత్రం ఒక్కటి, రోజు ఒక్కటి. కొంచెం దీంట్లో కొంచెంది అక్కింది ఒకటి చూడదు, ఇంకొంచెం చాలు, మళ్ళీ తీయగా ఉంటుంది. ఎవరికన్నా పుప్పను నొప్పి లేస్తే ఇది దవడ పెట్టుకుని అందరూ పండు నొప్పి తొందరగా తక్కువ అవుతుంది. అది కింద ఒకటిది, నేను నలుముతా, నాకు కూడా పండు నొప్పి ఉంది. అదేంది? సాజీరా కొంచెం అదేంటి, ఏం వేసినావు? మరాఠీ మొగ్గ, అంజీర పువ్వు, మరాఠీ మొగ్గ. ఇంకేం వేస్తున్నావు ఇప్పుడు? అంటే ఇది మాడిపోతుంది. ఏం వేస్తున్నావు ఇప్పుడు? పచ్చిమిరపకాయ. ఇప్పుడు కరకరలు ఆడాలా పచ్చిమిరపకాయలు? కరకరలు ఆడతాయి. రాకు ముందే వేసుకోవాల్సింది, కానీ ఇది అజ్జప్పు అన్నట్లా ఆయిల్ ఎక్కిపోయింది. మర్చిపోవద్దు, మీ తెలివి మీకు ఉండాలి. ఎంత డిస్టర్బ్ చేసినా కానీ మర్చిపోవద్దు. అయిపోయినట్టానే కదా? పచ్చిమిర్చి వేయాలి, ఇవన్నీ వేయాలి, ఇవన్నీ ఉడకబెట్టాలి. మన అంటొప్పకి బయట ఉయ్యాల గట్టిని మంచిగా వండుకుంది. చూపిస్తా ఒక్క నిమిషం ఎట్లా వండుకుందో. నానిపాపను ఉయ్యాల కట్టేసి ఊపి వదిలేస్తే మంచిగా వండుకున్నాడు. ఇది డిస్టర్బ్ లేదు ఇక్కడ. కరకరలాడదాకా కలుపుకోవాలా? పచ్చిమిరపకాయలు ఏమైనా కరకరలాడుతాయా? చెప్తారే కొంతమంది కరకరలాడాలి. లేదో అదకే తెలుసు కరకరలాడాలి. ఏం లేదు, ఉప్పు పచ్చిమిరపకాయలకి అల్లం వెల్లిగడ్డ ఏవా వేస్తా. చిటపటలాడాలా ఇప్పుడు? మస్తు అవి చేస్తున్నావుగా. అది చిటపటలాడినాక తర్వాత ఏమేయాలి?
ఏం లేదు కొన్ని నీళ్ళ దీన్ని పెట్టు. కొన్ని వేడి నీళ్ళు పెడతా ఎందుకు? మిల్ మేకర్ నానబెట్టడానికి. మిల్ మేకర్ కూడా వేస్తారా ఇందులో? తమ్ముడు కంటాడు ఏమని? మా ఇంట్లో ఏదైనా కూరగాయలు లేకపోతే వద్దే మిల్ మేకర్ కూర వండు. శేఖర్కి మస్తు ఇష్టం ఉంది. అంటే చికెన్ లెక్క ఉంటుంది కదా, చికెన్ తినే వాళ్ళకు మటన్ తినే వాళ్ళకు మిల్ మేకర్ అంటే మటన్ టైప్ ఉంటుంది. అందుకని ఒకప్పుడు చిన్నప్పుడు నేను కూడా తినకపోతుంది కాబట్టి నాకు కూడా మిల్ మేకర్ చాలా ఇష్టం ఉంది అప్పుడు. మరి మిల్ మేకర్ ఏమన్నా వేడి నీళ్ళు పెట్టినా ఉడికేదానికి ఇష్టం. అవేంటి? క్యారెట్ బఠానీలు ఇప్పుడే వేస్తారా బట్టలు? అప్పుడే వేయాల్సిందేమో. 10 రూపీస్కి గిన్నె బఠానీలు అంట. ఇవేంటి? ఇది 2 చిక్కుడుకాయలు, ఒక గోకరకాయ, కరివేపాకు మర్చిపోయాను. వేస్తాను. కొత్తిమీర ఇప్పుడు వాటర్ పోసినాక వేస్తాను. ఉప్పు వేసినాం ఆల్రెడీ. అవి పచ్చిమిరపకాయలకి ఇవి అంటే సపరేట్ వేయాలా? కొత్తిమీర వేసిన కొత్తిమీర కూడా సపరేట్ వేయాలా? నేను ఇవి ముక్కల కన్నా కూరగాయ ముక్కలకు. సరిపోతాయి అవి? వేస్తాను ఇంకా కొన్ని. చాలు మస్తు అయితే అవి చాలు. తమ్ముడు అడుగుతుంది కదా తమ్ముడు అడిగితే మొత్తం తింటాం. ఇవి కూడా కొన్ని ఏంటి అని ఇంకా వడియాలు వేసుకుంటారా? ఏరా మస్తు ఉంటాయి, వేయాల్సింది. ఊరికని లేదు, తినేవాళ్ళు డైరెక్ట్ అన్నీ వేసేస్తాయి ఉంటుంది. మీరు కలుతున్నాయి. కంపల్సరీ ఉప్పు పెట్టుకోవాలి, డైరెక్ట్ అన్నీ వేయలేదు. వాసన అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు వస్తుంది కానీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇది రాదు, మళ్ళీ వాటర్ పోసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాదు ఒకటి కాదు మన ముగ్గురమేగా. అది ఒక్కటే నేను తింటా, అయిపోతే మళ్ళీ అనుకుంటాను. మళ్ళీ ఇవన్నీ చేయాలంటే కాదు, ఇంకొకటి ఏం కాదు. మా పాపకి సెకండ్ టైం బాలామృతం ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం బాలామృతమే. ఇది ఇంకొక ఇప్పుడు మొన్న తెచ్చిన ప్యాకెట్ ఇంకొకటి అట్లనే ఉంది. మా పాప తినేది ఏం లేక ఏం చేసినట్టే ఏమో వీటిని కేక్ చేస్తా. కేక్ చేసి అది కూడా ఒక వ్లాగ్ చేస్తా. కాకరకాయ పొడి చేస్తా ఒకరోజు. మెయిన్ ఛానల్ లేనప్పుడు ఈ వ్లాగ్స్ మీద ఏదో ఒకటి వేసి పెడితేనే ఉంటాం. ఇక దీపావళికి మా అత్తమ్మ తెచ్చింది ఇది పేనీడు, మా మమ్మీ పంపించిందంట. అన్నిట్లో దాచిపెట్టుకోవాలి. మా ఇంట్లో ఎలకరాజులు మస్తు ఉన్నాయి. ఎప్పుడు ఏం కొట్టేది కూడా తెలియదు. మీకు ఒకటి చూపించడం మర్చిపోయినా. అదేంటంటే ఈ కట్టన్ నేనే కుట్టిన. బయట పైసలు పెట్టి కొనుక్కునే బదులు ఎందుకని చెప్పి క్లాత్ తీసుకొని నేనే కుట్టిన. ఇటు సగం ఖాళీ ఇటు సగం ఖాళీ. నాకు తెలియలేదు అన్నదా, కొలతలు తెలియలేదు ముందు. ఇప్పుడైతే అన్ని రూమ్లకి అన్ని రూమ్లు కుట్టి పెట్టిన. అవి కట్టడమే ఆలస్యం, వీరు కట్టలేరు. మెయిన్ డోర్కి కూడా ఇదే క్లాత్ ఉంటే కొంచెం ఉంటే దాన్ని కూడా పరద కుట్టేసిన.
ముక్కలు అయితే ఉడికిపోయాయి. కొన్ని వాటర్ పోసుకొని బియ్యం వేసేసుకున్నాం ఇక. అవి ముట్టి మిల్ మేకర్స్ వేస్తా. ఒక కప్ దీంతో ఒకటి బియ్యం తీసుకున్నా, 1.5 వాటర్ పోసుకోవాలి. ఎవరు చెప్పారు నీకు? అమ్మ చెప్పింది. మా అమ్మనా మీ అమ్మనా? అంటే మా అత్త. ఇప్పుడు ఎన్ని? 1.5 వాటర్ సరిపోతుంది. ఆ మిల్ మేకర్ ఎప్పుడు ఇస్తాను? బియ్యం వేసినాక ఇస్తాను. ఉప్పు అన్నారు అంతే, ఎక్కువైతుంది ఏమో. కొంచెం మనం అసలే ఉప్పు ఎక్కువ తింటాం. చాలు చాలు. కొత్తిమీర తొందరగా పాడైపోకుండా ఉండాలంటే దాన్ని ఆకులాకులు చూసి డబ్బాలు వేసి పెట్టుకోండి, తొందరగా ఖరాబ్ ఏం కాదు. అయితే ఈ ఫ్రిడ్జ్ కవర్ నేనే కుడదాం అనుకున్నా, కానీ ఒకసారి మా జ్యోతి స్టేషన్కి వెళ్ళినప్పుడు అలా ఫ్రిడ్జ్ మీద కానీ కవర్ కొనుక్కుంది. ఆ కవర్ నాకు కావాలంటే వద్దు, నేను అది నీకు మళ్ళీ సారి పోయినప్పుడు తీసుకొని వస్తా అని చెప్పింది. మొన్న స్టేషన్ పోయినప్పుడు ఫ్రిడ్జ్ కవర్ తీసుకొని వచ్చింది. మా ఇంటికి మొన్న మా ఊర్లో పెళ్ళి ఉండే మా బాబాయ్ది, పెళ్ళికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చింది. సరిపోదు అనుకున్నా నేను, కానీ దీని మీద వేస్తే కరెక్ట్ సెట్ అయిపోయింది. కాకపోతే కలర్ సేమ్ అయింది, మెరూన్ ఏం లేక మాడపడుచు మాకు ఏవైనా తెచ్చిస్తూనే ఉంటుంది ఏదైనా. మా పాప వండుకుంది, చాలా సేపు అవుతుంది, లేచిందో లేదు చూద్దాం. అవి మెసిరీస్కెళ్ళేస్తుంది, అయినా అన్నం అయిపోయేదాకా లేచిందంటే ఏడుస్తూనే ఉంటుంది. ఇక తిప్పుకోవాలి అమ్మని. ఇంకో 10 minutes అయితే అయిపోతుంది. అనుకొని కూడా చాలా చెప్పాను, 1 hourకి ఎక్కువ అవుతుంది మేము అనుకొని. గుర్తున్నట్టునే సౌండ్ అయితే వస్తుంది. వాటర్ కూడా మరుగుతున్నాయి. కలపలేవా? ఇంకెందుకు కలపడం. ఆ మిల్ మేకర్స్ ముందు అది ఉడకాలి. అవి ఆల్రెడీ ఉడికినాయి అంటే అందులో మంచిగా ఎగురుతుంటాయి. బియ్యం వేసినాక వేస్తాం. కలపవా? కలుపుతున్నారా? కొత్తిమీర కూడా వేసేసుకుంటా. సరిపోతా కొత్తిమీర? సరిపోదా? వేసేసుకున్నా, వేసేస్తా. వావ్, వెజిటేరియన్కి సూపర్ అన్నట్టుగా. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ మాట్లాడుకున్నట్లను వెజిటేరియన్కి ఈ మిల్ మేకర్స్ అట్లా. నిజంగా ఒకప్పుడు మస్తు అనిపిస్తుండే నేను నాన్ వెజ్ తిననప్పుడు, కానీ ఇప్పుడైతే వీటిని కనీసం దేకడ కూడా దేకట్లే. కానీ ఒకప్పుడు నేను నాన్ వెజ్ తిననప్పుడు బాగా తినేది. కానీ అన్నం కూడా కానీకి వచ్చింది, అయిపోతుంది ఇక. కారం ఏమంట? కారం వేస్తా, పసుపు వేస్తా, అన్నీ వేస్తా. అన్నం ఉడికినాక అన్నీ వేసి పెడతా.
నేను అందుకనే చెప్పిన సరిపోదు అని చెప్పి. ఇప్పుడు నాకు ఒక్కరికే సరిపోదు, మీరు అట్నే ఉండరు, నేను ఒక్కరిని తింటుంది అట్లా. తిన్నా ఎంత తింటావు? తిన్నాక మిగిలింది గిన్నె ఉడుచుకొని ఏం తింటావు? అన్నం అయితే అయ్యింది. మీకు లాస్ట్కు పుల్ల పుల్లగా అనిపించాలనిపిస్తే నిమ్మకైతే వినుకోర్రి, మేమైతే వినుకుంటున్నాము. ఇయాటి వీడియో అయితే ఇది. అన్నం అయితే అయ్యింది, తినాలి, మేము కూడా ఇక తింటాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకెన్ని ముందు ముందు వీడియోలు తీస్తూనే ఉంటాము. ఇప్పటివరకైతే ఇది.